మహాశివరాత్రికి బీబీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. దాదాపు 11 ఏళ్ల పాటు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా పనిచేశారు. అట్లాంటి పోస్ట్లో ఉండి మీరు వెలికి తీసిన తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కళ. తెలంగాణ అనేది అనాది కాలం నుంచి అంటే చారిత్రకంగా కూడా చాలా ప్రాచీనత కలిగినటువంటి ప్రాంతం. వేమనపల్లి అనే ఒక గ్రామంలో డైనోసార్ల శిలాజాలు దొరికాయి. ఆ డైనోసార్ల శిలాజాలు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి. సో అంటే ఇక్కడ జీవులు పరిడవిల్లిన నేల, ఒకవైపున చెట్లు, మరొక వైపున సరీసృపాలు పరిడవిల్లిన ప్రాంతం తెలంగాణ. రేగొండ మండలం పాండవుల గుట్ట అని ఒక గుట్టలు ఉన్నాయి. సిరీస్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. ఆ మౌంటైన్ రేంజెస్ గాలి చేత క్రమక్షయం పొందిన ఆ కొండల లోపల కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఈ వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి, మౌంటైన్ రేంజెస్ సౌత్ ఇండియాలో, అంటే రెండింటిని విభజన చేస్తున్నట్టుగా. ఈ వింధ్య సాత్పుర పర్వత శ్రేణులకు దిగువన, నర్మదా తపతి నదులకు దిగువన ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక మహాజనపదం. ఆ అస్మక ప్రస్తుత బోధన్, నిజామాబాద్. ఒక శాస్త్రీయ సంప్రదాయంగా, శాస్త్రీయ నృత్య రూపంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన కళారూపం అంటుంటే ఖచ్చితంగా కూచిపూడి. సో అలాంటి కూచిపూడి అది కొనసాగడానికి, ఆ పరంపర వ్యాప్తి చెందడానికి మూలాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ కుతుబ్ షాహీల్లోనే ఉన్నాయి. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో అతిథిని పరిచయం చేయడం నాకు కొంచెం ఇబ్బంది. కవిగా, పరిశోధకుడిగా, అధికారిగా, విమర్శకుడిగా, కళాకారుడిగా, పెయింటర్గా, ఇలా ఎన్నిటికీ ఏ ఉపోద్ఘాతం చెప్పాలో కూడా నేను కొంచెం తికమక పడే మనిషి. కానీ నాకు ఆత్మీయ మిత్రుడు, దశాబ్దాల పాటి సాహిత్యంతో బాగా దగ్గరైన, రవీంద్ర భారతికి మామిడి తోరణమైన మామిడి హరికృష్ణ గారు ఈ కార్యక్రమంలో అతిథి. హరికృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. నాకు నిజంగా కూడా మీతో మాట్లాడాలంటే ఆనందం ఒక పక్క, ఇంకో పక్క ఇంత మెటీరియల్ తయారు చేసుకున్న తర్వాత అరే ఇవి 60-70 ప్రశ్నలు నేను గంటలో ఎట్లా అడుగుతాను అని కన్ఫ్యూజన్ ఒక పక్క ఉంటుంది. కాకపోతే ఇలా ఫార్మల్గా కంటే కూడా మిమ్మల్ని ఇన్ఫార్మల్గా అక్కడక్కడ కలిసినప్పుడు మాట్లాడింది కూడా గురజాడ అన్నట్టు నాతో మాట్లాడడమే ఎడ్యుకేషన్ అన్నట్టు, మీతో ఏది మాట్లాడుతున్నా అంతా ఎడ్యుకేషన్. సరే, దాదాపు 11 ఏళ్ల పాటు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా పనిచేశారు. అవునండి. అక్కడ అసలు అది 20 నిమిషాలు 30 నిమిషాల్లో మాట్లాడే సబ్జెక్ట్ కాదు, కానీ కొంత మనం క్లుప్తంగా దాని గురించి మాట్లాడదాం. అలాగే. తెలంగాణ ఏర్పడిన తర్వాత అట్లాంటి పోస్ట్లో ఉండి మీరు వెలికి తీసిన తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కళ, వీటి గురించి మనం చర్చ మొదలు పెడదాం. అలాగే. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అనేది అనాది కాలం నుంచి అంటే చారిత్రకంగా కూడా చాలా ప్రాచీనత కలిగినటువంటి ప్రాంతం. పర్టికులర్లీ నేను మీకు ఇట్లా చెప్తాను, అంటే దాని చరిత్రని చెప్పిన తర్వాత చరిత్ర పునాదుల మీద తెలంగాణ సంస్కృతి ఎలా నిర్మితమైంది, సాహిత్యం ఎలా నిర్మితమైంది అనే విషయం మనకు స్పష్టత వస్తుంది కనుక ఆ చారిత్రక కోణంలోంచి చెప్పిన తర్వాత ఇది వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైం మొత్తం యూనివర్సల్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్నప్పుడు గ్రహాలు ఏర్పడ్డప్పుడు సూర్యుడు బద్దలైపోయి గ్రహాలు ఏర్పడ్డాయి. గ్రహాల్లో భూమి ఒక గ్రహం. ఆ భూమి కాస్త క్రమక్రమంగా చల్లబడుతూ ఆ తర్వాత మిగతా మేఘాలు ఏర్పడ్డాయి, వర్షాలు, ఖండాలు ఇవంతా ఉన్నాయి. అయితే ఖండాలు అనేది ఏర్పడడానికంటే ముందు ఇదంతా భూమి ఒక లార్జెస్ట్ హ్యూజ్ ల్యాండ్ మాస్గానే ఉండింది. సో దాన్ని మనం పాంజియా అన్నారు. సో ఆ పాంజియా అనే భాగం ఉన్న కాలంలో, అంటే అప్పుడు ఆ కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో అంటే వర్షాలు కురిసి, అంటే తెలంగాణ అనే కాదు, అప్పుడు తెలంగాణ అంటూ లేదు, కానీ ఒక పేరు లేదు కానీ ఒక మాస్ ఉంది. ఆ మాస్ ప్రాంతంలో ఆ కాలంలోనే, అంటే మనం దాన్ని ఈ మొత్తం భౌమకాలం అని అంటాం, జాగ్రఫికల్ క్యాలెండర్ అంటాం. జాగ్రఫికల్ క్యాలెండర్లో ప్రీ క్యాంబ్రియన్ ఎరా,
తర్వాత మెసోజాయిక్ ఎరా అని కొన్ని ఎరాస్ ఉన్నాయి. సో ఆ ఎరాస్లో ఒక ఎరా 20 కోట్ల సంవత్సరాల క్రితం నాడు ప్రస్తుత కాలపు సంపుటం అనే విలేజ్ ఉంది. అంటే ఎక్కడ అంటే అది మంచిర్యాల జిల్లా సంపుటం అనే విలేజ్ ఉంది. అక్కడ చేసిన తవ్వకాలలో మేము చేసిన తవ్వకాలలో కొన్ని వృక్ష శిలాజాలు దొరికాయి, అంటే వుడ్ ఫాజిల్స్. ఆ వుడ్ ఫాజిల్స్ని కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అవి 20 కోట్ల సంవత్సరాల క్రితం నాడు ఈ తెలంగాణ ప్రాంతంలో, ప్రస్తుతం మనం అంటున్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అని అర్థం. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది అంటే చెట్లు, అవి ఫ్లోరా, మనం బయాలజీలో చెప్తే ఫ్లోరా. ఆ చెట్లు అక్కడ ఉన్నాయంటే 20 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం పచ్చని చెట్లతో సుభిక్షంగా అంటే పెద్ద పెద్ద వనాలతో, ఆ వుడ్ ఫాజిల్ కూడా ఎంత పెద్దదంటే మనం చూస్తే ఒక చెట్టు కొమ్మే చాలా పెద్దగా, చాలా సాలిడ్గా, చాలా పెద్దగా ఉంది. దాన్ని నేను సేకరించి అలాంటి ఫాజిల్స్ని సముద్రాల సునీలని ఒక యంగ్ హిస్టారియన్ ఉన్నాడు తమ్ముడు, సో ఆయన సహకారంతో దాన్ని తీసుకొచ్చి మన రవీంద్ర భారతి ఎంట్రన్స్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహము, ఆ విగ్రహానికి కుడివైపున ఎడమ వైపున అద్దాల దాంట్లో పెట్టేసి ఆ ఫాజిల్స్ని అక్కడ డిస్ప్లేకి పెట్టడం జరిగింది. సో ఇది తెలంగాణకు ఉండే ఒక చారిత్రకత, ఒక ఆంథ్రోపాలజికల్గా మనం చెప్పదలుచుకున్నాం. అంటే ఈ ఆంథ్రోపాలజీ, అందుకే దాశరథి గారు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అని అన్నారు. అదే ఆచల్లని సముద్ర గర్భం, అదే ఇదంతా హ్యూమన్ ఇవల్యూషన్, ఇదంతా పరిణామక్రమం. సో ఇదొక ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ యాజ్ ఫర్ అస్ తెలంగాణ ఇస్ కన్సర్న్. అండ్ ద అదర్ వన్ ఇస్ దట్ మనము అనుకుంటాం ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత భారీ జీవులు నెలవైన ఎరా, ఒక యుగం అంటూ ఉంటే అది సరీసృపాల ఎరా. దట్ ఈస్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రెప్టైల్స్ అంటారు ఇంగ్లీష్లో, మన ఫ్లోరా ఫౌనా ఎవల్యూషనరీ థియరీస్లో. సో దాంట్లో మనకు డైనోసార్లు కనిపిస్తాయి, రాకాసి బలుడు అని మనం తెలుగులో అంటాం. డైనోసార్స్లో రకరకాలుగా ఉన్నాయి, బ్రాంటోసారస్, టిరోనోసారస్ రెక్స్ అని, ఇలా చాలా ఆర్కియోప్టెరెక్స్ అని, అంటే డైనోసార్లు పక్షుల్లాగా ఎగరగలిగిన డైనోసార్లు కూడా ఉన్నాయి అంత బరువుతో ఆ కాలంలో. ఇది ఎప్పుడంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే 6,50,00,000 సంవత్సరాల క్రితం నాటి ప్రాంతం. సో అవి తర్వాత వేరువేరు కారణాల వల్ల, మీటియర్స్ వల్ల, తోకచుక్కల వల్ల, భూకంపాల వల్ల, వేరువేరు కారణాల వల్ల నశించిపోయాయి అనేది మనకు చరిత్ర చెప్తుంది, పరిశోధనలు చెప్తున్నాయి ఎవల్యూషనరీ థియరీస్లో. సో అయితే దానికి సంబంధించిన శిలాజాలు మనకు వేమనపల్లి ప్రాంతంలో దొరికాయి. అది కూడా మంచిర్యాల జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం గోదావరి నది పరివాహక ప్రాంతపు వేమనపల్లి అనే ఒక గ్రామంలో ఆ శిలాజాలు తవ్వితే ఆ శిలాజాలు దొరికాయి. ఏం శిలాజాలు అంటే అవి డైనోసార్ల శిలాజాలు దొరికాయి. ఆ డైనోసార్ల శిలాజాలు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. సో అంటే ఇక్కడ జీవులు పరిడవిల్లిన నేల, ఒకవైపున చెట్లు, మరొక వైపున సరీసృపాలు పరిడవిల్లిన ప్రాంతం తెలంగాణ. సో ఆ విధంగా తెలంగాణకు ఉంది. దానికి సంబంధించిన శిలాజాలు మీకు ఎక్కడ కనిపిస్తాయంటే ఇప్పుడు బిర్లా సైన్స్ మ్యూజియం అని ఉంది. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఆ ఎముకలన్నిటినీ కలిపి రీస్ట్రక్చర్ చేసి ఒక భారీ డైనోసార్ శిలాజ రూపాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 2 అంశాలు తెలంగాణకు ఉండే అత్యంత, అంటే మానవుడి కంటే ముందున్న ప్రాచీనతని చెప్పగలుగుతున్న విషయాలు. ఇంకొకటి మానవుడి ప్రాచీనత. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ పరిణామాలకు ఒక్కటి చెప్తాను. అంటే తెలంగాణ, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ టు రీడిఫైన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఎలా అంటే మనకు ఆదిమ మానవుడు, ప్రపంచంలో ఆదిమ మానవుడు ఆఫ్రికా నుంచి వచ్చాడనేది ఒక థియరీ ఒకటి ఉంది. అలాగే ఇండియాలో ఆదిమ మానవుడి యొక్క ఆనవాళ్ళు ఎక్కడున్నాయి అన్నప్పుడు మనకు హిస్టారికల్గా మజుందార్ కానీ, డిడి కోశాంబి కానీ, రోమిలా థాపర్స్ కానీ, ఎవరైతే పాపులర్ హిస్టారియన్స్, అలాగే ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్పిన విషయం ఏంటంటే మనకు భీంబేట్కా అని ఉంది, మధ్యప్రదేశ్లో భీంబేట్కా ఉంది. ఆ భీంబేట్కాలోనే తొట్టతొలి మానవుడి ఆనవాళ్ళు భారతదేశంలో సంచరించినట్టుగా ఉన్నాయి అనేది క్లారిటీ ఉంది. సో అది ఎప్పుడంటే 35,000 సంవత్సరాల క్రితం. సో అయితే ఇది ఓకే, దాన్ని ఒప్పుకున్నాము, మనం అందరం చెప్పుకున్నాము, అన్ని పుస్తకాలు అదే, పరీక్షల్లో అంతా కూడా అదే, ఈవెన్ గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా అదే ఉంది. కానీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ తెలంగాణని ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో, అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ని, దీనికి ఉండే కల్చరల్ ఎథాస్ని మనం చేస్తున్న క్రమంలో పాండవుల గుట్ట అని ఉంది. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రస్తుతపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం,
పాండవుల గుట్ట అని ఒక గుట్టలు ఉన్నాయి, సిరీస్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. ఆ మౌంటైన్ రేంజెస్ గాలి చేత క్రమక్షయం పొందిన అవి ఆ కొండల లోపల కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. సో దాంట్లో వాడు కొన్ని బొమ్మలు వేసుకున్నాడు. అంటే మానవుడి మొట్టమొదటి సృజనశీలత ఎక్కడ కనిపిస్తుంది అంటే చిత్రలిపిలో కనిపిస్తుంది. చిత్రాలు, అందుకే ఈవెన్ క్యూనియాఫారం ఈజిప్షియన్ స్క్రిప్ట్ కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ కానీ అన్ని చిత్రలిపిలోనే ఉంటాయి, సంకేతాలు అన్ని. సో అలాగే ఒక జంతువు ఉన్నట్టు, 2 కొమ్ముల జంతువు, ఆ జంతువుని వేటాడుతున్నట్టుగా కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రకృతిపరమైనటువంటి పరిణామాలకు కానీ, శీతోష్ణ స్థితి పరమైన పరిణామాలకు కానీ చేంజ్ కాకుండా కలర్స్ కొంచెం ఫేడ్ అవ్వడం అట్లయినాయి తప్ప మిగతా ఏం చేంజ్ కాలేదు. సో ఆ ఆధారాలన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఆదిమ మానవుడి ఆనవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయని చెప్పడానికి తగిన ఆధారాలు దొరికాయి. సో ఇవి ఎప్పటివి అని వెతికితే 45,000 సంవత్సరాల క్రితం కానీ అర్థమైంది. అంటే భీంబేట్కానేమో 35,000 సంవత్సరాలే, కానీ ఇది మాత్రం 45,000 సంవత్సరాలు. అంటే ఆదిమ మానవుడి ఆనవాళ్ళు భారతదేశంలో మనకు 10,000 సంవత్సరాల మరింత పూర్వ చరిత్ర దొరకడానికి కావలసిన పూర్తి చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు మనకు దీంతో లభిస్తున్నాయి. సో ఇది తెలంగాణ అని పేరు అప్పుడు లేకపోయినా ఈ ప్రాంతానికి ఉండే ఒక జీవనపరమైన, అంటే హ్యూమన్ అనే కాకుండా జీవిపరమైన, జీవనపరమైన, మానవ జీవనపరమైన ఆనవాళ్ళకి ఇది ప్రాశస్త్యం. సో దీనిలోంచి మళ్ళీ మనకి ఇక్కడ దీనికి సంస్కృతి ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అన్నప్పుడు ఆదిమ మానవుడి కాలం నుంచి సంస్కృతి ఎస్టాబ్లిష్ అయింది. ఇక మనందరికీ తెలిసిందే, 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం కనుక్కున్నాడు, అంటే అగ్ని కనుక్కున్నాడు. 6,000 సంవత్సరాల క్రితం వ్యవసాయాన్ని తను ఉన్న చోటనే నదిలోయ ప్రాంతాలలో పండించడం మొదలెట్టాడు, పంటలని, ఆహారాన్ని పండించడం మొదలెట్టాడు. ఇక ఆ తర్వాత నాగరికతలు ఇవన్నీ వచ్చాయి. మనకి ఇదంతా ఒక ప్రాసెస్, ఇదంతా ఎవల్యూషన్. సో దీంట్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలు కొన్ని ఇంపార్టెంట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ కొన్ని ఉన్నాయి సార్. సో వాటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు ఇది షోడశ మహాజనపదాలు కనిపిస్తాయి. షోడశ మహాజనపదాలు అంటే మనకు తెలిసిందే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశం మొత్తం మీద రాజ్య వ్యవస్థ అంటూ ఒక సిస్టమటైజ్డ్, ఆర్గనైజ్డ్ ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయినది. రాజు ఉంటాడు, సైన్యం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, కోటలు ఉంటాయి, హంగులు డంగులు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వృత్తులు ఉంటాయి, వృత్తుల్లో ఉత్పాదకతలు ఉంటాయి, ఉత్పాదక ద్వారా వ్యాపార వాణిజ్య వ్యవహారాలు నడుస్తుంటాయి. ఇప్పుడైతే మనం ఏదైతే ఆధునిక రాజ్య వ్యవస్థలో, ఆధునిక దేశ వ్యవస్థలో ఏవేవైతే చూస్తున్నామో వాటన్నింటి తాలూకు యొక్క ప్రాథమిక రూపమే మహాజనపదం. సో ఆ మహాజనపదాలు మొత్తం 16 ఉన్నాయి. ఆ 16లో అంగ, వంగ, కళింగ, కాంబోజ, కామరూప, వజ్జి, చేది, ఇట్లా ఉన్నాయి, కాశీ, మగధ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినవే. ఈవెన్ గాంధార అంటే ప్రస్తుతపు కాందహార్ అంటే మన ఆఫ్ఘనిస్తాన్. అదే కాశీ అంటే ఇప్పుడు మనం అనుకున్న బనారస్ కాశీయే. సో కామరూప అంటే అస్సాం ప్రాంతం. సో ఈ 16 మహాజనపదాల్లో ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించి. మగధ అంటే పాట్నా, ఇప్పుడు పాటలిపుత్రం అప్పుడు, తర్వాత మగధ సామ్రాజ్యం అంటే పాట్నా, బీహార్ ప్రాంతం ఇదంతా. సో అయితే ఇవి అన్నీ నార్త్ ఇండియాలో ఉన్నాయి. నార్త్ ఇండియా అంటే పర్టికులర్లీ నర్మదా, తపతి, అంటే భారతదేశాన్ని 2గా విభజిస్తున్న 2 నదులు ఏమైనా ఉంటే భౌగోళికంగా అవి నర్మదా, తపతి 2 నదులు. ఈ నదుల ప్రత్యేకత ఏంటంటే మిగతా నదులని భారతదేశంలో ఉండే గంగా, బ్రహ్మపుత్ర, మిగతా కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా తూర్పు వైపు సముద్రంలో కలుస్తాయి. పడమర వైపు నుంచి మొదలెట్టి తూర్పు వైపు సముద్రంలో కలుస్తాయి. కానీ ఈ 2 నదుల ప్రత్యేకత ఏంటంటే నర్మదా, తపతి పడమర వైపుకి ప్రవహిస్తాయి, అంటే లోపలికి వెళ్తాయి. అంటే ఎట్లా వెళ్తాయి అంటే మనకు అరేబియా సముద్రం వైపు వెళ్ళిపోతాయి. సో ఈ నర్మదా, తపతి నదులు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వింధ్యా, సాత్పుర పర్వతాలు ఉన్నాయి, మౌంటైన్ రేంజెస్ సౌత్ ఇండియాలో, అంటే రెండింటిని విభజన చేస్తున్నట్టుగా. ఈ వింధ్యా, సాత్పుర పర్వత శ్రేణులకు దిగువన, నర్మదా, తపతి నదులకు దిగువన ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక మహాజనపదం. ఆ అస్మక ప్రస్తుత బోధన్, నిజామాబాద్. సో ఇక చూడండి, అంటే ఎక్కడ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశం గొప్పగా చెప్పుకుంటున్న మహాజనపదాలలో ఒకే ఒక్క జనపదం సౌత్ ఇండియా మొత్తం మీద ఉన్నది అస్మక జనపదం, తెలంగాణ ప్రాంతం, బోధన్. సో ఈ విధంగా ఇది ఒకటి.
తర్వాత ఇదొక్కటే కాదు, ఇదొక్కటే అయిపోయింది. తర్వాత ఎట్ ద సేమ్ టైం క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలోనే భారతదేశంలో ఒక పెద్ద సాంస్కృతిక విప్లవానికి పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదులు ఏంటి అంటే, ఒకవైపు జైన మతం, ఇంకోవైపు బౌద్ధ మతం. ఫస్ట్ జైన మతం, వర్ధమాన మహావీరుడు, అంతకుముందు ఋషభనాథుడు, పార్శ్వనాథుడు, వీళ్ళందరిది ఒక 24 తీర్థంకరుల యొక్క పరంపర వీళ్ళ వైపు ఉంది. తర్వాత బౌద్ధ మతం వచ్చింది. గౌతమ బుద్ధుడు ఆయన చేసిన మొత్తం ప్రస్థానము, ఆయన చెప్పిన త్రిరత్నాలు, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, లాస్ట్ సంఘం శరణం గచ్చామి వస్తుంది. సో ఇట్లా ఈ సిద్ధాంతాలు ప్రాకృత భాషలో, పాలి భాషలో చెప్పిన సాంస్కృతిక విలువలు, వీటన్నిటికీ మళ్ళీ తెలంగాణ ప్రాంతమే అద్భుతమైన వేదికగా మారిపోయింది. వాళ్ళందరూ ప్రచారం, వాళ్ళ థాట్ ప్రాసెస్ని, ఐడియాలజీని, ఆ రిలీజియస్ ప్రాక్టీసెస్ని ప్రచారం చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రాంతానికే వచ్చారు. అందుకే యూ కెన్ ఫైండ్ నేలకొండపల్లి, నాగార్జునకొండ. సో నాగార్జునకొండ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెర్నింగ్ సెంటర్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బుద్ధిజం. సో అంటే క్రీస్తుపూర్వ 6వ శతాబ్దం అంటే ఇప్పటికీ 2600 సంవత్సరాల క్రితం. సో ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్కి, ఆల్టర్నేటివ్ ఐడియాలజీకి, ఒక నవ్య భావజాలానికి కొలువుగా, నిలువుగా, ఆదరువుగా ఉన్నది తెలంగాణ ప్రాంతం. దానికి ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష హేతువు కూడా తెలంగాణ ప్రాంతం. సో ఇలా ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి మనం లెక్కేస్తే మళ్ళీ శాతవాహనులు. అంటే శాతవాహనుల కాలం నుంచే తెలుగుదనము, ఇది తెలుగుతనము, ఇది తెలుగు ధనము, తెలుగు తనము, తెలుగు తత్వము అనేది చెప్పగలిగింది మనం శాతవాహనుల కాలం నుంచే చెప్తాం. శాతవాహనులు ఎవరైతే శ్రీముఖుడి కాలం నుంచి మొదలుకొని గౌతమపుత్ర శాతకర్ణి, పులమావి శాతకర్ణి, కుంతల శాతకర్ణి, ఇలా ఎవరైతే మొత్తం పరంపర ఉందో 300 సంవత్సరాల పరిపాలన వాళ్ళది మొత్తం శాతవాహనులది మొత్తం భారతదేశం, దక్షిణ భారతదేశంలో. సో దాంట్లో వాళ్ళ మొట్టమొదటి తొట్టతొలి నగరం అంటే రాజధాని కోటిలింగాలు. కోటిలింగాలు ఎక్కడ లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరీంనగరే. అక్కడ దొరికిన నాణాలు కానీ, అక్కడ దొరికినటువంటి పురావస్తువులు కానీ నిరూపణ చేస్తున్నది ఏంటంటే, శాతవాహనాస్ హ్యావ్ బీన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద ల్యాండ్ వేర్ కరీంనగర్ ప్రజెంట్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ కరీంనగర్, కోటిలింగాలు. ఆ తర్వాత ప్రతిష్టానపురంకి వెళ్ళారు, అంటే పైఠాన్. ఆ తర్వాత ధరణికోట అంటే విజయవాడ, అమరావతి ప్రాంతం. తర్వాత రాజధానికి అంటే రాజ్యం విస్తరిస్తున్న క్రమంలో 3 రాజధానులు మారాయి 300 సంవత్సరాల కాలంలో. పునాది ఇక్కడే, కానీ మొదలైంది ఆది పునాది ఎక్కడ అంటే కోటిలింగాల ప్రాంతం. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, మనము తెలుగు వారందరూ కూడా గర్వంగా చెప్పుకునే శాతవాహనులకి మూలాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఇదొకటి మళ్ళీ పక్క పెడదాం. తర్వాత మళ్ళీ నిజమైన, అచ్చమైన, స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన 100% 16 అణాల తెలుగు ధనం, తెలుగు తత్వం, తెలుగు జీవన తత్వం ఎక్కడొచ్చిందంటే కాకతీయుల కాలంలో వచ్చింది. అప్పటి వరకు లేదు. అంత కలగూర గంపలే అంటే డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ అవి ఉన్నాయి. బట్ భాషాపరంగా మెయిన్గా ఏంటంటే, భాషాపరంగా, సంస్కృతి పరంగా, జీవన విలువల పరంగా, ఆచారాలు, సంప్రదాయాలు, రీతులు, రివాజులు, వీటన్నిటి పరంగా మనం ఇప్పటికీ అమలు చేస్తున్న, ఆనుకుంటున్న, పాటిస్తున్న ఆచారాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ నిర్దిష్టమైన రూపాలు ఎక్కడంటే కాకతీయ కాలంలో ఉన్నాయి. సో అందుకే కాకతీయ కాలంలో అధికార భాష సంస్కృతమైనప్పటికీ తెలుగు భాషకు సంబంధించిన పూర్తి విస్తరణ జరిగింది అక్కడ. సో మనకు కాకతీయ కాలం అంటే 11th century నుంచి మొదలుకొని 1323 వరకు ఇక్కడ అద్భుతంగా జరిగింది. సో ఈ అద్భుతంగా జరగడం వల్ల ఇక్కడ ఒక సంస్కృతి, తెలుగు సంస్కృతి అనేది ఇక్కడ ఒక రూపానికి, నిర్దిష్టమైన రూపానికి, అంటే అవన్నీ ప్రాథమిక రూపాలు. శాతవాహనుల కాలంలో ప్రాథమికంగా అన్ని కలగలిసి ఉండి ఒక నిర్దిష్టత లేకపోయినప్పటికీ, ఒక రూపం, ప్రాథమిక రూపాలు ఉన్నప్పటికీ, కాకతీయుల కాలం వచ్చేసరికి స్పష్టత వచ్చింది. ఇది తెలుగు తత్వం, ఇది తెలుగుదనం, అన్ని భాష కావచ్చు, కళారూపాలు కావచ్చు, శిల్పం కావచ్చు, ఏదైనా దిస్ ఈజ్ ద తెలుగునెస్ మనం అంటాం కదా, ఇది తెలుగునెస్ అనేది నిర్దిష్టంగా రూపం. అందుకే రామప్ప టెంపుల్స్ కానీ, మనకు 1000 స్తంభాల గుడి కానీ, పద్మాక్షి దేవాలయాలు కానీ, ఇవేవైతే నిర్మాణాలు, ఒకవైపున నిర్మాణాలు, మరోవైపున కోటలు. వాళ్ళు అందుకే కాకతీయ టైమ్స్ అన్నిటిని 3 T's చెప్తాం. 3 T's అంటే ఏంటంటే టెంపుల్స్. ఫస్ట్ వాళ్ళు టెంపుల్స్ అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ కావాలనే ఒక ఐడియాలజీ. స్పిరిచువల్ డెవలప్మెంట్ ద్వారానే కల్చరల్ డెవలప్మెంట్ కావాలి. అంటే ఎవ్రీ టెంపుల్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అబోర్డ్ ఫర్ డిసెమినేషన్ ఆఫ్ కల్చర్, ఎథాస్ అండ్ ఎథిక్స్ అండ్ స్పిరిచువల్ కంటెంట్ అంతా కూడా దేవాలయ ప్రాంగణంలోనే, నృత్యము కానీ, విన్యాసాలు కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ, సంస్కృతి కానీ పరిడవిల్లింది టెంపుల్స్ వేదికగానే. అందుకని టెంపుల్స్ అనేది ఒకటి ఫస్ట్ థింగ్ వాళ్ళది. సెకండ్ ఏంటంటే ట్యాంక్స్, చెరువులు.
అది రామప్ప చెరువు, లక్నవరం చెరువు, గణపురం చెరువులు, ఇక చెరువులు వాళ్ళు నిర్మించిన చెరువులు ఎవరు నిర్మించారు? మనకి ఈ రోజు ఇప్పటికి కూడా శాసనాల్లో ఇప్పటికి శాసనాలే, బయ్యారం చెరువు శాసనం ఉంది. చెరువులనే కాదు, అంటే శాసనాలనే కాదు, చెరువులు తవ్వించినవి ఉన్నాయి. సో ఆ విధంగా అంటే మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళప్పుడు ఆ గొలుసు కట్టు చెరువు అనే నిర్మాణాన్ని వాళ్ళు అంటే ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ని వాళ్ళు ఫాలో అయ్యారు. అది అద్భుతమైన విషయం. ఎందుకంటే దక్కన్ పీఠభూమి ఇదంతా ఎత్తు పల్లాలతో కూడిన పీఠభూమి. దీంట్లో సహజంగానే పల్లం ఉన్న చోట నీళ్లు నిలిచే అవకాశం ఉంది. దానికి మధ్యలో ఒక అడ్డంగా ఒక ఆనకట్ట కడితే చాలు. ఆ ఒక చిన్న లాజిక్ ఆ చెరువుల నిర్మాణానికి దారితీసింది. అంటే తవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సహజమైన వనరులని, సహజమైన భౌగోళిక నిర్మాణాన్ని తమకు అనుకూలంగా, మానవాళికి అనుకూలంగా, మానవాళి సంక్షేమానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం అనే విధానాన్ని, ఆ ఇంజనీరింగ్ మార్వెల్ని చేసింది మాత్రం ఖచ్చితంగా కాకతీయులే. సో అది టౌన్ ప్లానింగ్, ట్యాంక్స్ నిర్మాణం ఒకటి, టెంపుల్స్ ఒకటి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ దట్ టౌన్ ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ అని ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అర్బనైజ్డ్ సివిలైజేషనే. సో అలాంటి తర్వాత మళ్ళీ మీకు కనిపించే టౌన్ ప్లానింగ్ కాకతీయుల కాలంలో కనిపిస్తుంది. సో అందుకే ఈవెన్ వరంగల్ కోట కానీ మిగతా కోటల నిర్మాణం అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్గా అద్భుతంగా ఉంటుంది. ఆ కోటని బద్దలు కొట్టాలంటే 7 నిర్మాణాలను దాటుకొని రావాలి. కందకాలు ఉంటాయి, కందకాలలో నీళ్లు ఉంటాయి, నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయి. సో ఇలాంటి ఒక దుర్భేద్యమైన కోటల్ని నిర్మించగలిగారు. సో దానికి రాళ్ళని వాడారు, రాళ్ళని నిర్మించారు, ఎత్తెత్తు కోట గోడల్ని నిర్మించారు, దాంట్లో మళ్ళీ దేవాలయాన్ని కట్టారు, స్వయంభూ దేవాలయాలు. మరి ఇక వరంగల్ కోటకు సంబంధించిన శిథిలాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలా కాకతీయులు వచ్చిన తర్వాత విధంగా సాహిత్యపరంగా క్రీడాభిరామం వచ్చింది. తర్వాత ప్రతాపరుద్ర యశోభూషణం రాశారు. సో ఇలాంటి గ్రంథాలని రాయడం, సాహిత్యాన్ని రాయడం. మరొక వైపున ఏంటంటే జాయప సేనాని లాంటి వారు ఉన్నారు. ఆ జాయప సేనాని తను సేనానిగా ఉన్నప్పటికీ అద్భుతమైన కవి, రచయిత, కళాకారుడు. ఆ ప్రేరణ అనే ఒక అంశాన్ని బేస్ చేసుకొని యుద్ధ సైనికులకి ఒక ప్రేరణనివ్వడానికి సాంస్కృతిక అంశాన్ని, కళాత్మక అంశాన్ని, నృత్యపరమైన అంశాన్ని వాడుకోవచ్చనే ఒక అప్లికేషన్. మనం ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఏమంటున్నాం అంటే వాట్ ఎవర్ ద నాలెడ్జ్ దట్ యూ మే అక్వైర్ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ టు ది నెక్స్ట్ ఫీల్డ్స్, అదర్ ఫీల్డ్స్లోకి. సో ఆ అప్లికేషన్ అనే పర్స్పెక్టివ్ని మొట్టమొదటిసారిగా కల్చర్ని, ఆర్ట్ ఫామ్ని, డ్యాన్స్ని యుద్ధానికి అన్వయం చేసి చేయగలిగిన మొదటి విస్తృతమైన ఒక గ్రంథం అంటూ ఉంటే అది నృత్యరత్నావళి. ఆ నృత్యరత్నావళిలో అన్ని జానపద కళారూపాలతో పాటు పేరిణి నాట్యానికి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలను రాశాడు. ముద్రలను, భంగిమలను, రచన, వాటన్నిటిని వివరించి చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని రామప్ప లాంటి శిల్పులు రామప్ప దేవాలయంలోని గోడల మీద అద్భుతంగా ఆ నిర్మాణాలు చేశారు. చూడండి, అంటే ఎట్లా హౌ ద ఎంటైర్ థింగ్స్ వర్ ఇంటర్ట్వైన్డ్. సాహిత్యం నుంచి ప్రాక్టీస్, పెర్ఫార్మెన్స్, అంటే కళాత్మకత, కళారూపము శిల్పరూపం చెందడం. అంటే ఇది విస్తరించింది. తర్వాత మళ్ళీ ప్రదర్శన. సో ఇలా కాకతీయుల కాలం అనేది తెలుగు తనానికి, తెలుగు తత్వానికి ఒక అద్భుతమైన పునాదులని, ప్రాతిపదికని ఏర్పాటు చేసింది. సో ఇదొకటి. అంటే ఎంత గమ్మత్తుగా 4 అంచెల నిర్మాణం జరిగింది. ఒకవైపు సాహిత్యం సృష్టించబడింది, ఆ సాహిత్యానికి తగిన కళా ప్రదర్శన, వ్యక్తులు ప్రదర్శించడం అనేది రెండో జరిగింది. మూడవది దానికి శిల్పరూపం జరిగింది, శాశ్వత రూపం. 4వది మళ్ళీ ప్రజలని, ముఖ్యంగా సైనికులని ఉద్దేశించి ఉద్దీపించడానికి, ప్రేరణ కలిగించడానికి అది వాడబడింది. సో ఆ విధంగా ఇదొకటి జరిగింది. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే బహమనీస్ రావడం. ఇక్కడ ఇంపార్టెంట్ ఎట్లంటే మొత్తం అంటే అప్పటి వరకు ఒకే తరహా జీవన విధానం, ఒకే తరహా మత పరమైన విశ్వాసాలు, నమ్మకాలు ఉన్న స్థితి కాస్త గమ్మత్తుగా మారిపోయింది. అంటే ఇస్లామిక్ అడ్వెంట్, అంటే వారు ఇస్లామిక్ నాయకులు రావడం, రాజ్యాలు రావడం అనేది జరిగింది. భారతదేశంలోనేమో ఇస్లామిక్ ఇన్వేజన్ అనేది 712లో వచ్చింది సార్. అంటే ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా కాశ్మీర్ నుంచి వాళ్ళు నార్త్ ప్రాంతం నుంచి భారతదేశంలోకి వచ్చారు. ఆ తర్వాత మహమ్మద్ గజనీ దండయాత్రలు, గోరీ దండయాత్రలు, సోమనాథ్ దేవాలయం, వీటన్నిటి తర్వాత బానిస వంశాన్ని ఏర్పాటైంది. కుతుబుద్దీన్ ఐబక్ వాళ్ళతో 1206లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సల్తనత్ నుంచి ప్రారంభమైంది మనకు. ఆ తర్వాత మొఘల్స్ వచ్చారు. 1526లో మొఘల్స్ వచ్చారు. ఆ మొఘల్స్ నుంచి మళ్ళీ 1857 వరకు బహదూర్ షా జఫర్ ఉన్నారు. బహదూర్ షా జఫర్ తర్వాత ఇక బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం, బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ విధంగా పాలకులు మారినప్పుడు ఆటోమేటిక్గా మనదైన స్థానిక సంప్రదాయాలు, సంస్కృతులు
ఇతర పాలకులతో కూడి వాటితో పాటు వచ్చిన ఇతర సంస్కృతులు అన్ని సమ్మిళితం అయిపోయి ఒక భారతీయత సుసంపన్నమైన సందర్భం ఒకటి ఉంది. అలాంటిదే సేమ్ ఇండియా యొక్క మినియేచర్ మళ్ళీ మనకు తెలంగాణలో కనబడుతుంది. సో తెలంగాణలో 14th సెంచరీకి వచ్చేసరికి అంటే ఎప్పుడైతే 1323లో కాకతీయ వంశం పతనం అయిపోయిందో, పతనం అవడానికి కారణం కూడా ఢిల్లీ సుల్తాన్. ఆ ఢిల్లీ సుల్తాన్ కూడా ఎవరంటే తుగ్లక్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దట్ టైమ్ ఇన్ 1323 who invaded in southern part of India and especially the Kakatiyas. సో దాంతోనే ఆయన అప్పుడు కాకతీయాస్ విస్తృతమైన సామ్రాజ్యం, అంటే 3 సముద్రాలు ఉండేవి, అంటే 3 సముద్రాలను వరకు విస్తరించిన భూభాగము కాకతీయ సామ్రాజ్యం. ఒక చేర చోళ పాండ్య ఈ 2-3 అంటే తమిళనాడు ప్రాంతపు సామ్రాజ్యాలు, కొన్ని సామ్రాజ్యాలు కూడా కావాలి చిన్నవే, కాకపోతే గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సంపదగా నిలిచినవి. చేర ప్రాంతం అంటే కేరళ ప్రాంతం, పాండ్య అంటే మధుర పాండ్య, అది చోళ ప్రాంతం అంటే తంజావూరు, ఈ ప్రాంతం అంతా కూడా అప్పట్లో ఉండేవి. సో ఇది ఇలాంటి నేపథ్యంలో బహమనీసు తెలంగాణ ప్రాంతానికి ఆధిపత్యం తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్లు, ఆ తర్వాత బహమనీలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత బహమనీలు వచ్చారు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది సార్. బహమనీల కాలంలో తెల్లాపూర్ దగ్గర ఒక శాసనం వేశారు. ఆ శాసనంలో, తెల్లాపూర్ శాసనం ఇప్పటికీ ప్రసిద్ధి, అది ఆ శాసనంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యం తెలంగాణపురం అనే ఒక ప్రస్తావన ఒక శాసన రూపంలో దొరికింది. ఎక్కడ అంటే ఇక్కడ. ఇది ఒక టర్నింగ్ పాయింట్ మొత్తం ఎంటైర్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ పక్కన ఉన్న తెల్లాపూర్లో. ఇప్పుడు మన తెల్లాపూర్ అనే పేరు కూడా తెలంగాణ నుంచే వచ్చింది. తెలంగాణ అందుకే దాన్ని ఉచ్చారణ పరంగా చూస్తే, ప్రొనౌన్సియేషన్ పరంగా, మన లింగ్విస్టిక్స్ పరంగా చూస్తే దగ్గరగా ఉన్న పదం అది. సో తెల్లాపూర్ అదొకటి అయిపోయింది. అది అయిన తర్వాత మనకు గోల్కొండ సామ్రాజ్యం వచ్చింది. సో గోల్కొండ సామ్రాజ్యంలో ఇక వీళ్ళందరూ 7 చక్రవర్తులు, కుతుబ్ షాహీలు ఉన్నారు. ఆ కుతుబ్ షాహీల కాలంలో మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షా ఉన్నాడు. ఆయనైతే మల్కిబ్రాహ్ముడుగా కీర్తించబడ్డాడు. ఎందుకు మల్కిబ్రాహ్ముడు అంటే తెలుగు వారికి అనుకూలంగా ఉన్నవాడు, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించినవాడు, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించినవాడు. సో అందుకని అదొకటి. దానివల్ల తెలుగు కవులందరూ ఆయన కాలంలోనే చాలా మంది పరిడవిల్లారు. అద్భుతంగా విస్తృతంగా వాళ్ళ పాండిత్యాన్ని రచించారు, వాళ్ళకి ప్రోత్సాహం లభించింది, ఇవన్నీ కూడా. సో అలా ఆ విధంగా అయిపోయింది. అలాగే తెలుగుకి అనుకూలమైనటువంటి విధానాలు పాటించడం వల్ల అదొకటి అయిపోయింది. కానీ ఆదాన ప్రదానాలు జరిగాయి. అంటే ఇస్లామిక్ సంస్కృతి, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఇస్లామిక్ భాష. సో ఇవన్నీ అంటే ఉర్దూ భాష, పర్టికులర్లీ పర్షియన్, అరబిక్ అండ్ ఉర్దూ భాషలు, హిందుస్థానీ. సో ఇవన్నీ కూడా తెలుగు భాషతో పాటు కొంత ఆదాన ప్రదానాలు, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, ప్రభావాలు, ఇదొకటి పడింది. దానివల్ల మన తెలుగు అంటే తెలంగాణ ప్రాంతపు తెలుగు సంస్కృతి ఎలా పరిణామం చెందడానని ఇదొక ఉదాహరణ. సో దీంట్లో ఒక అద్భుతం జరిగింది సార్. కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఈవెంట్స్ చూస్తే ఒక అద్భుతం ఏంటంటే కంచర్ల గోపన్న అనబడే రామదాసు. ఆయన తహసీల్దార్గా పనిచేస్తున్నాడు కుతుబ్ షాహీ కాలంలో. ఆయన గోల్కొండ నవాబు దగ్గర ఆయన పనిచేస్తున్నాడు. సరే, ఆయనకి కల వచ్చింది రాముడికి, అయ్యో ఆయనకి భారతదేశం అంతా గర్వించదగిన ఒక ఆధ్యాత్మిక రూపం శ్రీరామచంద్రుడు. అయితే శ్రీరామచంద్రుడికే నిల్వనీడలేని ఒక పరిస్థితి ఉన్నదనుకొని ఆయన ఒక నిర్మాణం చేశాడు. అదంతా మనకు తెలిసిన కథ. సో దాంట్లో ఆయన కీర్తనలో దాదాపు 300-700 థౌజండ్స్ ఆఫ్ కీర్తనల్ని, పదకృతులని ఆయన రాశాడు. సో అది తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు ఆధ్యాత్మిక భక్తి రూపానికి ఒక అద్భుతమైన చేర్పుగా కుదిరింది సార్. సో అది కూడా అదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ తెలుగు కల్చర్, తెలుగు లాంగ్వేజ్. అది కానీ అందుకే ఇప్పుడు చూడండి, ఆ రామదాసు రాసిన రచనలు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఈ పదాలు కానీ ఏవైనా కూడా దగ్గరగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే భాష, తెలుగు భాషకు ఒక నిర్దిష్టమైన గేయకృతి రూపం పొందిందంటే ఆయన రచనల వల్ల అని చెప్పడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కాలంలో అన్నమయ్య ఉన్నాడు, పద క్షేత్రయ్య ఉన్నాడు, ఇంకా చాలా మంది రాశారు, త్యాగరాజస్వామి కూడా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంతపు కంట్రిబ్యూషన్ నుంచి చూస్తే ఇక్కడ రామదాసు మనకు కనిపిస్తాడు. సో అలా వాగ్గేయకారుడిగా, తనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాతగా తను నిలిచిన కాలము ఈ కుతుబ్ షాహీల కాలం. అంటే ఆ టైంలో మనకి ఈ తెలుగు సంస్కృతి పరిడవిల్లడానికి ప్యారలల్గా అదొకటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకొక అద్భుతమైన ఉదాహరణ కూడా ఏంటంటే తెలుగు జాతి వారందరూ గర్వంగా చెప్పుకునే ఒక అద్భుతమైన కళారూపం
కూచిపూడి. అవును. కూచిపూడి ఊరు పేరు మీద వచ్చిన ఒక అద్భుతమైన కళారూపం అది. ఒక శాస్త్రీయ సంప్రదాయంగా, శాస్త్రీయ నృత్య రూపంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన కళారూపం అంటుంటే ఖచ్చితంగా కూచిపూడి. సో అలాంటి కూచిపూడి అది కొనసాగడానికి, ఆ పరంపర వ్యాప్తి చెందడానికి మూలాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ కుతుబ్ షాహీల్లోనే ఉన్నాయి. ఇది ఎంత గమ్మత్ అంటే దోస్ వర్ ద టైమ్స్. ఇది మచిలీపట్నం దగ్గరగా ఉన్న ఒక ఊరు. దోస్ వర్ ద టైమ్స్. ఎట్ ద టైమ్ దట్ మచిలీపట్నం అండ్ బందరు ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ అండ్ గోల్కొండ కింగ్డమ్. గోల్కొండ కింగ్డమ్లో అంతర్భాగం అది. ఒకానొక రోజు కుతుబ్ షాహీ చక్రవర్తి దేశ పర్యటన చేస్తూ, తన సామ్రాజ్య పర్యటన చేస్తూ ఒక ప్రాంతంలో విడిది చేయాల్సి వస్తే, ఆయన విడిది చేసినప్పుడు ఆయనకి ఆ రాత్రిపూట వినోదాన్ని, వికాసాన్ని కలిగించడానికి కూచిపూడి భాగవతులు పక్కనుంటే తీసుకెళ్ళి అక్కడ నృత్య ప్రదర్శన చేయించారు. ఆ భాగవతుల నృత్య ప్రదర్శన చూసి సంబరపడిపోయి, ఆశ్చర్యపోయి, ఆనందపడిన చక్రవర్తి అరే ఇది ఏంటి అనుకున్న తర్వాత వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా, చాలా ఇబ్బందికరంగా ఉన్న స్థితిని గమనించి ఆ కూచిపూడి గ్రామాన్ని మొత్తం వాళ్ళకి ఇనాంగా ఇచ్చి, ఇనాం అప్పుడు దోస్ వర్ ద టైమ్స్, ఇనాం అంటే కానుకగా ఇచ్చి పన్నులు లేకుండా చేసి ఆ భూమిపైన శిస్తులు వసూలు చేసేది జనరల్గా రాజులు అప్పుడు కాలంలో. సో శిస్తులు లేకుండా చేసి, అంటే ట్యాక్స్ ఫ్రీ, దాని మీద వచ్చే వ్యవసాయం చేసుకోవడం ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆహారాన్ని కానీ ఈ కూచిపూడి నాట్య పరంపరని కొనసాగించడానికి వాడుకోండి అని ఒక ఆధారాలు, ఒక అథారిటీ ఇచ్చాడు వాళ్ళకి. సిద్ధేంద్ర యోగి చేత నిర్మించబడి ఒక అద్భుతమైన కళారూపంగా రూపొందించబడిన తెలుగువారి ఆత్మగౌరవ పతాక కూచిపూడి. ఆ కూచిపూడికి ఆలంబన ఎక్కడి నుంచి వచ్చిందంటే గోల్కొండ సామ్రాజ్యం తెలంగాణ నుంచే వచ్చింది. సో ఇది కూడా అంటే సంస్కృతి పరంగా ఎంత అద్భుతంగా జరిగిందని చెప్పడానికి. పేరుని ఏమో కాకతీయుల కాలంలో వచ్చింది, కుతుబ్ షాహీల కాలంలో కూచిపూడికి ఆలంబన లభించింది. సో ఈ విధంగా మన తర్వాత ఇవన్నీ మనకు తెలుగుదనం అని చెప్పడానికి, తెలుగు ఐడెంటిటీని చెప్పడానికి, తెలుగు అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెప్పడానికి ఇవన్నీ ప్రతీకలుగా మనకు మిగిలిపోయినాయి. ఇదొకటి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1724 ఆ ప్రాంతం నుంచి, అంటే మధ్యలో చిన్న రాజ్యాలు ఉన్నారు, చాలా ఇక్ష్వాకులు వచ్చారు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, తర్వాత రెడ్డి రాజులు, ఇవన్నీ వచ్చినప్పటికీ ఇక ప్రామినెంట్గా కనిపించేది ఏంటంటే మనకు నిజాం చక్రవర్తులు కనిపిస్తారు. నిజాం చక్రవర్తి 1724లో నిజాముల్ ముల్క్ అంటే ఆయన స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. హైదరాబాదు సంస్థానం అని అన్నారు కానీ హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ దేశం, అది దేశాన్ని ప్రకటించుకొని 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు పరిపాలించడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషలు, అంటే దాదాపు ఒక 600, అంటే మనకు కుతుబ్ షాహీల నుంచి మొదలుకొని ఆసఫ్ జాహీల వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఒక 620 పైన సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించారు. దీనివల్ల ఏమైందంటే తెలుగు భాష, సంస్కృత భాష, ప్రాకృత భాష, వీటికి తోడు అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఈ 3 భారతీయ భాషలు, ఈ 3 విదేశీ భాషలు, వీటి సత్సంగమం జరిగింది. ఇది సత్సంగమం అంటున్నాను. అంటే ఒకరిపైన ఒకరు డామినేట్ చేశారని చెప్పట్లేదు, రెండు కలిసాయి. ఎందుకంటే ఒక భాష అనేది ఎప్పుడు కానీ, సంస్కృతం అనేది ఎప్పుడు కానీ ఒక ఎవర్ డైనమిక్ ప్రాసెస్, ఒక నిరంతర స్రవంతి లాంటిది. అది ఎప్పటికప్పుడు సుసంపన్నం కావాలి. కొత్త సంస్కృతుల చేత తను ఆదాన ప్రదానాలు జరగాలి, మార్పులు జరగాలి. అలాగే కొత్త భాష, కొత్త ఇతర భాషలు, ఇతర సంస్కృతులు, ఇతర సంప్రదాయాలు, ఆచారాలు, దాంట్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని స్వీకరించడం, మన బెస్ట్ ప్రాక్టీసెస్ని వాళ్ళు నేర్చుకునే చేయగలగడం. సో ఇదంతా జరిగి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంస్కృతిక మూలాలు ప్రత్యేకమైపోయాయి. మిగతా భారతదేశానికి కానీ, మిగతా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కానీ భిన్నంగా తెలంగాణ తత్వం ఏర్పడడానికి, తెలంగాణ జీవన తాత్వికత ఏర్పడడానికి కానీ, తెలంగాణ సాంస్కృతిక దార్శనికత ఏర్పడడానికి కానీ, తెలంగాణ సాహిత్య రూపాలు ఇంత స్పష్టంగా, విస్పష్టంగా, సుస్పష్టంగా, వైవిధ్యంగా ఉండడానికి కానీ ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నేపథ్యం, ఈ ప్రస్థానమే పునాదులు ఇవి. అయితే మామూలుగా పాడ్కాస్ట్లో సంప్రదాయం, నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెబుతూ ఉంటారు, చర్చలాగా ఉండాలి. అవును. మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నప్పుడు మిమ్మల్ని ఏమడిగితే బాగుంటుందని నేను తయారు కావాలి, అలా కొన్ని చేసుకున్నాం. ఆ తర్వాత సోషల్ మీడియాలో మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, వాటి నుంచి కొన్ని తీసుకున్నాం. మిమ్మల్ని దాదాపు 20 ఏళ్లుగా
అబ్జర్వ్ చేస్తున్న మిత్రులు, జర్నలిస్టులు, సాహిత్యం, కవులు, ఇలాంటి వాళ్ళను మామిడి హరికృష్ణ గారిని పిలుస్తున్నాను, నాకు కొద్దిగా ప్రశ్నలు ఇవ్వండి అని ప్రత్యేకించి తెలంగాణ మిత్రులను అడిగా. వాళ్ళకి ఎన్ని పంపారు. అయితే మీతో మాట్లాడుతుంటే ఇప్పుడు అవన్నీ నేను అడగగలనా, అడిగితే 100 ప్రశ్నలు అవుతాయి. కానీ ఇంత వేల లేదా కోట్ల సంవత్సరాల చరిత్రను సాధికారికంగా మీరు నిరూపిస్తున్నారు, సాక్ష్యాలు చూపిస్తున్నారు, దానికి పరిణామ క్రమాలన్నీ చెబుతున్నారు. అలాంటిది రాష్ట్రం ఏర్పడక ముందు ఈ చరిత్రను మాట్లాడడానికి, ఈ చరిత్రను కనీసం ప్రస్తావించడానికి మొహమాట పడ్డవాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు, అవాయిడ్ చేసిన వాళ్ళు ఇది ఉంటే, ఆ సందర్భంలో ఆయన ఎలా ఉన్నారు అని అడగమని నాకు 2-3 మిత్రులు పెట్టారు. అవును, మంచి పరిశోధకులు. చెప్పాను, నేను చెప్తాను. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో నేను ఎట్లున్నాను, నేను చేశాను. సో ఇక్కడ మీకు ఇదంతా పరిశోధన జరిగింది భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా వచ్చిన తర్వాత అనే దానికంటే అంతకు ముందు నుంచే జరుగుతుంది అనేది ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ సన్ ఆఫ్ ది సాయిల్ ఐ డూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మై ల్యాండ్. అది భారతదేశం పట్ల దేశభక్తి ఉండడం ఎంత గొప్పదో, నువ్వు నడుస్తున్న నేల పట్ల, నువ్వు ఎదిగిన నేల పట్ల, నువ్వు ఒదిగిన నేల పట్ల, నీకు ఒక ఆలంబననిచ్చిన నేల పట్ల ప్రేమ ఉండడం కూడా దేశభక్తే, తప్పేం కాదు. ఇతర ప్రాంతాల మీద వ్యతిరేకత వద్దు, కానీ మన ప్రాంతం పట్ల మనకు భక్తి ఉండడం కానీ, మన ప్రాంతం పట్ల మనం నడిచిన తోవ పట్ల ప్రేమ ఉండడం కానీ, కృతజ్ఞత, ఇది థ్యాంక్స్ గివింగ్ టు అవర్ ఓన్ సాయిల్, where we have grown up, where we have born, and where we have strided our దశలు అన్ని నిలవైన ప్రాంతం కనుక మనకు ఉండడం తప్పేం లేదు. సో ఇక్కడ నేను ఎట్లా చెప్తానంటే, నేను మొదటి నుంచి కూడా నాకు తెలంగాణ అంటే ఇష్టం, వ్యక్తిగతంగా ఇష్టం. అంటే మా అమ్మ నాన్నల పరంగా కావచ్చు, అధ్యయనం పరంగా కావచ్చు. అమ్మ నాన్నల పరంగా కూడా ఏంటంటే, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్. ఆయన డాక్టర్ కోర్స్ చదివాడంటే మా నాన్న, ఆయన అప్పట్లో డాక్టర్ కోర్సు స్వాతంత్రం టైంలో డాక్టర్ కోర్స్ అంటే అదొకటి, దాన్ని బట్టి చెప్పొచ్చు. రెండవది మా అమ్మ పేరు స్వరాజ్యం. స్వరాజ్యం అనే పేరు పెట్టుకోవడంలోనే భారతదేశపు స్వాతంత్ర్యపు ఆ ప్రభావం, ఆ స్వాతంత్ర ఉద్యమ ప్రభావం మా తాతగారైన బండారు మల్లయ్య మీద ఉంది ఖచ్చితంగా. లేకపోతే స్వరాజ్యం అని పేరు పెట్టరు కదా. సో అట్లాగే ఆయన స్వరాజ్యం అని పెట్టుకున్నాడు. వాళ్ళు ఉన్నారు, అదొక నేపథ్యం ఉంది. దానికి తోడు మా ఇంట్లో అంతా కూడా కొంచెం అకాడమిక్ ఎడ్యుకేటెడ్ అట్మాస్ఫియరే ఉండింది. కొంత అంటే భూమి వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా తాత వాళ్ళదంతా కూడా చాలా పెద్ద వ్యవసాయ కుటుంబం, పెద్ద వ్యవసాయం, భారీ వ్యవసాయం చేశాడు ఆయన. చాలా పెద్ద 8 నాగళ్ళ వ్యవసాయం, 6 నాగళ్ళ వ్యవసాయం, అంటే 6 12 ఎద్దులు, మిగతా కొట్టాలు, గోడౌను, అంత వ్యవసాయం చేసేవాడు ఆయన మా తాత. మా నాన్న డాక్టర్. సో ఇట్లాంటి నేపథ్యం అప్పటి నుంచే ఉంది. కాకపోతే దానికి ఒక నిర్దిష్టమైన రూపం రావడానికి తెలంగాణ మూమెంటే కారణం. అంటే నేను ఒక అధ్యయనశీలిగా, చరిత్ర పరిశోధకుడిగా నేను మొత్తం చదువుతున్న క్రమంలో నాకు ఒక గమ్మత్తైన ఫిల్లింగ్ ద గ్యాప్స్ అనేది ఒకటి ఉండేది. సో దాంట్లో గ్యాప్స్లో 1948 సెప్టెంబర్ 17 ఓకే, అది భారతదేశంలోకి హైదరాబాద్ స్టేట్ అనేది విలీనం అయిపోయింది. హైదరాబాద్ రాజ్యం ఒక ఇండిపెండెంట్ కంట్రీ. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఎట్ ద టైం. సో నిజాంకి సెపరేట్ కరెన్సీ ఉంది. ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో కరెన్సీ తనది ఉండాలి, దౌత్య కార్యాలయాలు తనవైనవి ఉండాలి, మూడో తనదైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి, తనదైన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఉండాలి, ఆ తనదైన నెగోషియేట్ చేయగలిగే యంత్రాంగం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. సో ఈ పరంగా చూస్తే నిజాంకి తెలంగాణకి అప్పుడుండే హైదరాబాద్ స్టేట్కి ఇవన్నీ ఉన్నాయి. కరెన్సీ సిక్కా ఉంది, సెపరేట్ డక్కన్ రేడియో అనేది ఇట్స్ సెపరేట్ రేడియో, మిగతా భారతదేశపు సంబంధం లేకుండానే డక్కన్ రేడియో ఒక అద్భుతం ఉంది. మూడవది వాళ్ళకి దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ ఈజ్ వన్స్ అపాన్ అ టైమ్ ఇట్ ఈస్ ఎన్ ఎంబసీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ టు ది బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాకు అది లండన్లో కూడా వీళ్ళకి అప్పుడు దౌత్య కార్యాలయం ఉంది. సో అలాంటప్పుడు ఒక స్వతంత్ర దేశానికి ఉండే లక్షణం అన్నట్టు లెక్క. దానికి తోడు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, నిజాం రైల్వేస్ ఉన్నాయి, అప్పుడు నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ బోర్డు ఉంది. ఇప్పుడు మనం టీఎస్ఆర్టీసీ అని ఎట్లయితే టీజీఆర్టీసీ అంటున్నామో, ఆ టీజీఆర్టీసీ లాంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ బోర్డు 1932 ఇట్ సెల్ఫ్ వాళ్ళకు ఉంది. సో ఇలాంటి ఒక కంప్లీట్ యంత్రాంగం ఉన్నది. అలాంటి అబ్జర్వేటరీ కూడా ఉంది వాళ్ళకి. చెప్పాలంటే అబ్జర్వేటరీ అంటే ఖగోళ పరిశోధన చేసే అబ్జర్వేటరీ. ఇప్పుడు సెస్ అనేది ఒకటి ఉంటుంది, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ అని ఉంది. ఆ సెస్లో ఇప్పటికే అబ్జర్వేటరీ తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ, ఖగోళ పరిశోధన చేసేవి.
సో ఇలాంటి నేపథ్యము ఉంది. సో వీటన్నిటిని చదువుతున్న క్రమంలో 48 సెప్టెంబర్ 17 నుంచి 52 వరకు ఒక ఎపిసోడ్, 52 నుంచి 56 అనేది రెండవ దశ, 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం అనేది మూడవ దశ. సో ఈ దశలు జరుగుతున్న ఈ మధ్యలో నేను చదివేవాడిని. నీకు ఏం జరిగింది ఇప్పుడు 48 నుంచి 56 వరకు జరిగిన కథ ఏంటి, ఇది నాకు ఆసక్తికరంగా ఉండేది. ఎందుకంటే ఇది అప్పటికి మనం చూసినాం, తెలంగాణ ఈజ్ భౌగోళికంగా డిఫరెంట్, చారిత్రకంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, ఈవెన్ భాషాపరంగా కూడా తెలంగాణ భాష తెలుగు భాషకి కొంచెం భిన్నంగానే ఉంటుంది. అంటే మాండలికాలు ఉంటాయి. మనం అందుకే భారతదేశంలో ఏమంటామంటే ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతుంది అని అంటాం. బీహార్లో హిందీ కూడా. ఈ అంశం మళ్ళీ మనం జారిపోతామేమో. సరే, తెలుగు, తెలంగాణ, త్రిలింగం, 3 పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న త్రిలింగ దేశం కాబట్టి త్రిలింగ, తెనుంగు, త్రిలింగ కాస్త తెలుగు అయ్యింది. ఇది కొన్ని వందల ఏళ్లుగా పరిశోధకులు చెబుతున్నారు, పుస్తకాల్లో ఉన్నాయి. తెలుగు వ్యుత్పత్తి అర్థము లేదా ఆ మాట పరిణామానికి ఇది అని అంటారు. నేను మీ ఉపన్యాసాలు, మీ వ్యాసాల్లో చాలా చోట్ల అసలు ఇది కానే కాదు అంటారు. అదేమిటో నేను వినదలుచుకున్నా, భాష గురించి వచ్చి. అదే ఇప్పుడు వచ్చి చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు ఇది చెప్పిన తర్వాత అది చెప్తాం. సో ఇలా ఉన్నప్పుడు ఆ 48 నుంచి 56 మధ్యలో 8 ఏళ్ల కాలం ఉంది. 8 ఏళ్ల కాలంలో 48 to 52 అనేది జయంతినాథ్ చౌదరి గారు ఉన్నారు, మిలిటరీ రూలే పరిపాలించారు, అయిపోయింది. 52 నుంచి 56 ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయి, బుర్ర రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్ సీఎంగా ఎన్నికయ్యారు, అప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం కొనసాగింది. 56లో ఆంధ్రప్రదేశ్లో 1955లో ఫజల్ అలీ కమిషన్ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనే నేపథ్యం తీసుకున్న తర్వాత మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్ర స్టేట్, హైదరాబాద్ స్టేట్ రెండు మిళితం చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేసినప్పటి నుంచి కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. అంటే తెలంగాణకు ఉండే ప్రత్యేక అస్తిత్వం కానీ, ప్రత్యేక ఆత్మగౌరవం కానీ, ప్రత్యేక వ్యక్తిత్వం కానీ ఎప్పటి నుంచో ఉండి 48 తర్వాత కూడా 56 వరకు కొనసాగిన ఆ అస్తిత్వము, ఆ ఐడెంటిటీ, ఆ ప్రత్యేకత, ఆ విశిష్టత, ఆ వైవిధ్యత, ఆ వైరుధ్యత అవన్నీ కూడా 56 వచ్చేసరికి ఒక్కటేసారి తనదైన తనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏలియనేషన్ జరిగింది. దీన్ని ఏమంటారంటే మనం ప్రాసెస్ ఆఫ్ ఏలియనేషన్ అంటాం. ఆ ఏలియనేషన్ అనేది తెలంగాణ ప్రజలకి కొంచెం ఇబ్బందిగా ఉండింది, అడ్జస్ట్ కాలేని స్థితి వచ్చేసింది. దాని ఫలితంగానే 69లో ఒక ఉద్యమం జరిగింది. 69 ఉద్యమం తర్వాత మళ్ళీ 2000 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2014 జూన్ 2వ తారీఖు ప్రజలందరి, సకల జనుల ఆకాంక్షల నేపథ్యంలో వారందరూ చేసిన మిలియన్ మార్చ్ కావచ్చు, మిగతా సకల జనుల సమ్మె కావచ్చు, తర్వాత సాగరహారం కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఉద్యమాలు అన్నీ కూడా ఎంత బాగా జరిగినాయంటే మీకు భారతదేశపు స్వాతంత్ర సంగ్రామము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండు కూడా పూర్తిగా గాంధేయవాద ధోరణిలో జరగడం గొప్ప విశేషం. రెండవది సత్యాగ్రహం అనే పద్ధతిలో జరగడం రెండవ విశేషం. మూడవది ఏంటంటే ఖచ్చితంగా 100% పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం అనేది మూడో విశేషం. ఎక్కడ కూడా వేరేవి లేవు. ప్రతిది కూడా అవసరమైతే అభ్యర్థన చేశారు, శ్రీకృష్ణ కమిషన్ వేశారు, లేదా ఇంకేదో కమిషన్ వేశారు. కమిషన్కి వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేసుకున్నారు. ప్రజలందరి వాణిని ప్రజాప్రతినిధులు చెప్పారు, లేదా ప్రజలే చెప్పారు. సో ఈ మేధావులు చెప్పారు, యువకులు చెప్పారు, కళాకారులు చెప్పారు, కార్మికులు చెప్పారు, సకల జనులు, సకల వృత్తులకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో మాకు కావాల్సిందల్లా సింగిల్ లైన్ ఎజెండా, అది తెలంగాణ అని చెప్పగలిగారు ఇదంతా. సో అందుకని వీటన్నిటికీ నేను హిస్టారికల్గా నాకంటే ముందు జరిగిన కథనాలన్నీ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. నేనున్నప్పుడు జరిగిన కథనాన్ని ప్రత్యక్షంగా నేనున్నాను. సో అందుకని ఏం చేశానంటే నాకున్న ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే అక్షరం ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై సెల్ఫ్. నాలోని నన్ను ఆవిష్కరించుకోవడానికి నాకున్న ఒకే ఒక్క మార్గం అక్షరం. సో అందుకని ఏం చేశానంటే నేను వివిధ వ్యాసాలు రాయడం, రచనలు చేయడం, తెలంగాణ అస్తిత్వం తాలూకు ఆవశ్యకత నుంచి మొదలుకొని తెలంగాణ సినిమా వరకు, అంటే తెలంగాణ సినిమా అనేది ఇక అల్టిమేట్ కదా, ఇక మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరగాలనేది ఇక సినిమా అనేది ఒక రూపం, అదొక ఎక్స్ప్రెషన్. అంటే తెలంగాణలోని అస్తిత్వాన్ని చెప్పగలిగిన ఒక రూపం తెలంగాణ సినిమా. సో తెలంగాణ సినిమా వరకు వివిధ రకాల వ్యాసాలని తెలంగాణ ఉద్యమ కాలంలోనే నేను రాశాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాశాను. నమస్తే తెలంగాణ పత్రిక ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాంట్లో కొన్ని వ్యాసాలు రాయడానికి ఎవరు లేరు, రచయితలు లేరు, జర్నలిస్టులు లేరు. అంటే ఇక అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా అంటే నమస్తే తెలంగాణ పత్రికలో వ్యాసాలు రాస్తున్నారంటే వారి కెరీర్ను వారే
భస్మాసుర హస్తంలా పెట్టుకున్నట్టు లెక్క అప్పుడుండే వాతావరణం. అప్పుడుండే వాతావరణంలో. ఈ తప్పు ఒప్ప అనను, అప్పుడుండే పరిస్థితి అది. అలాంటి సందర్భంలో నేను రెగ్యులర్ ఫీచర్స్ రాసేవాడిని. నమస్తే తెలంగాణ సినిమా మీద, తెలంగాణ చారిత్రక ప్రాంతాల మీద, ఔన్నత్యం మీద, ఉద్యమం మీద, త్యాగధనులు ఎవరైతే ఉన్నారో వారి మీద, వీటన్నిటి మీద రాసేవాడిని. దాంతోపాటు టీ న్యూస్ అనే ఒక ఛానల్ కూడా వచ్చింది. తెలంగాణ వాణిని వినిపించడానికి ఒక మనం మీడియా ఛానల్ పెట్టుకోవాలనుకుని తెలంగాణ వాదులందరూ ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. దాంట్లో కూడా ఫస్ట్ దానికి ప్రోగ్రామింగ్ హెడ్గా అప్పుడు ప్రేమ్ రాజ్ అని ఒక డైరెక్టర్, సినిమా డైరెక్టర్, ఆయన కూడా మంచి నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ఒక ఐడియాలజికల్ పర్సన్. ఆయన దానికి ప్రోగ్రామింగ్ హెడ్గా ఉండేవారు. ఉన్నప్పుడు లైవ్ టెలికాస్ట్ అనేది సరే వెళ్తాము, లైవ్ పెడతాము, రోజు ఒక 6 గంటలు 7 గంటలు లైవ్ మీద నడుస్తుంది అనుకుందాం. మిగతా ప్రోగ్రామ్ 24 అవర్స్ ఛానల్ రన్ చేయాలంటే కనీసం 3-4 గంటల ఫుటేజ్ కావాలి అన్నప్పుడు కొత్త ఛానల్ అది, దానికి ఏం కంటెంట్ పెట్టాలనే చర్చ జరుగుతున్నప్పుడు సురేష్ కోహెడా అని ఉండేవాడు, ఆయన నారాయణ రెడ్డి గారు దాని CEO. అప్పుడు మేము అందరం కూర్చొని డిస్కస్ చేసింది ఏంటంటే తెలంగాణ చారిత్రక ప్రదేశాలు, తెలంగాణ పుణ్య ప్రదేశాలు, తెలంగాణ వైతాళికులు, వీళ్ళ మీద మనం ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మళ్ళీ ఎవరు రాయాలి? మళ్ళీ నేనే రాయాలి. అలా ఆ స్క్రిప్ట్లు దాదాపు రోజు ఒక 2-3 అవర్స్ ఆఫ్ ఫుటేజ్ని ఎవ్రీ డే నేను టీ న్యూస్కు ఇచ్చేవాడిని. అంటే ఆ విధంగా నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని, తెలంగాణ మూమెంట్ జరుగుతున్న టైంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చెప్పగలగాలి, ప్రాచీన వైభవాన్ని చెప్పగలగాలి, మన చారిత్రక విలువలలోంచి తెలంగాణ ఎందుకు భిన్నము, ఎందుకు వైవిధ్యము, ఎందుకు స్పెషల్ అనేది చెప్పగలగాలి. ప్రజలందరికీ అది వెళ్ళగలిగితే, ఈ ఐడియాలజికల్ చేంజ్ రాగలిగితే తెలంగాణ తాలూకు అస్తిత్వాన్ని, వారిలో ఆ జస్టిఫికేషన్ని మనం చెప్పగలుగుతామనే ఆలోచనతోని అప్పుడు అందరం, నేనొక్కరిననిగా చాలామంది మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఎవరి మార్గంలో వారు ఈ కంట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భంలో నా పరంగా కూడా జరిగింది. అందుకే నేను అదంత నేపథ్యం ఉంది. దాని నేపథ్యంలోనే అప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్స్తోని హిస్టారికల్ పరిశోధనలు కూడా చాలా చేశాను. అది ఎందుకంటే తెలంగాణ గొప్పతనాన్ని చెప్పాలి. గొప్పతనం చెప్పాలంటే మరి నీకు ఎట్లా తెలియాలి కదా, తెలియాలంటే ఆధారాలతో సహా నిరూపించాలి. ఇది ఏది ససాక్ష్యంగా చెప్పగలగాలి, లేకపోతే ఉత్తగా లొల్లాయి మాటలు చెప్తే కాదు అన్నప్పుడు అప్పుడు ఇవన్నీ వెతుకులాడడం, అటు భూపాలపల్లి, అక్కడికి రేగొండకి వెళ్ళడం, తర్వాత ఈవెన్ ఇక్కడ మన పుప్పాలగూడ దగ్గర, తర్వాత నార్సింగి దగ్గర కూడా కొన్ని కనుక్కున్నాం. తర్వాత నియోలిథిక్, తర్వాత మెన్హిర్స్, ఎన్ని అసలు ఆదిమ మానవుడి ఆనవాళ్ళకు సంబంధించిన ఎన్నెన్నో విశేషాలు తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట దానికి మనకు దొరికాయి. ఇప్పుడు కొలనుపాక ప్రాంతం, తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు, తర్వాత మహబూబ్ నగర్ ప్రాంతాలు, రాకాసి గుళ్ళు కూడా లభించాయి. అంటే ఆదిమ మానవుడు తను మరణించినప్పుడు తన సూచికగా కొన్ని రాకాసి గుళ్ళు అని పెట్టుకునేవాడు. అంటే సమాధులే, నిజంగా చెప్పాలంటే సమాధులు. సో ఆ సమాధులను కూడా వెతికి పట్టుకోగలిగాం. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే తెలంగాణకు ఉండే చారిత్రక వైభవము, ప్రాచీనత మనకు వెల్లడవుతుంది అనమాట. సో ఇలా జరిగింది కనుక నేను సకల జనుల సమ్మెలో ఉన్నాము, సాగరహారంలో ఉన్నాము, అలాగే ప్రతి సందర్భం మిలియన్ మార్చ్లో ఉన్నాము. ప్రతి సందర్భంలో ప్రత్యక్షంగా ఉండడం ఒకవైపు అయితే, పరోక్షంగా ఈ మేధోమదన పరమైన అంశాలు చేయడం, లేదా ఈ ఒక ఐడియాలజికల్ బేస్ని తయారు చేయడానికి కావాల్సిన అక్షర నీరాజనాన్ని నా వంతుగా నేను చేశాను, చాలా మంది చేశారు, నేను కూడా చేశాను. దాని కొనసాగింపే భాషా ఆ కొనసాగింపు అదంతుంది. అప్పుడు మేము కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాం, కొన్ని కళలు ఉన్నాయి మాకు. తెలంగాణ ప్రజలందరి సామూహిక స్వప్నాలు కొన్ని ఉన్నాయి. మేము ఒక సంస్కృతి పరంగా, సాహిత్య పరంగా, భాష పరంగా, కళల పరంగా మేము ఇలా కావాలి, మాకివి కావాలి అనేది ఒకటి ఉండింది. ఆ ఉన్నది అదృష్టవశాత్తు నాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నేలకి సేవ చేసే అవకాశం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా నాకు అధికారికంగా లభించినప్పుడు ఇటు అధికారము, ఇటు మన ఆత్మ రెండూ మేళవించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక చేశాను.